అందరికీ నరదీపుడు పొందనులండి. ఈరోజు 8వ తారీఖు జులై మాసము సోమవారం. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎక్కువ జాముని దేవుని మనకి ధ్యాన పరిచర్య అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్న విధాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేసుకుని రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు వాక్యాన్ని ధ్యానంగాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తుతులు స్తోత్రములు దేవా. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనములు దేవా. ఇదిగో నాయన, రోజు ఉదయాన్నే నీ యొక్క పాద సన్నిధికి వచ్చిందండి ప్రార్థించుకుని నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడదు, మీరు మాకు ఏ వాగ్దానం దయచేయబోతుంది జాగ్రత్తగా గ్రహించి దేవా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా అంటే మేమందరం కూడా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారును, ఎక్కువ జాముని దేవునికి ధ్యాన పరిచయలో ఉన్నవారును, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారును, ఎవరైతే సత్య వాక్యాన్ని ప్రకటిస్తూ వారి యొక్క బ్రతుకులో చూపిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించి అనేక మంది అవిధేయంగా బ్రతుకుతున్న వారిని నీ వైపుకు ఆయన మలచగలిగే జ్ఞానాన్ని అంటే అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రారంభం మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వారికి నినామం ఈ ప్రార్థన మనకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే నేను ఎందుకు గొప్ప అవకాశం అంటానంటే, ఈ అవకాశం అందరికీ దేవుడు ఇచ్చాడు. ఉదయాన్నే లేచి ప్రార్థించుకునే సమయం, దేవుని వాక్యాన్ని చదువుకునే సమయం, దేవుని వాక్యాన్ని వినే సమయం. కానీ ఎంతమంది మరి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఉపయోగించుకున్న ప్రతి సహోదరుడు కూడా ధన్యుడు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న విషయం చెప్పి మనం వాక్యాన్ని చదువుకుందామండి. మనం ఏ కుజామునే దేవుడి యొక్క జ్ఞాన పరిచర్యని ఉదయకాలంలోనే దేవుడి వాక్యాన్ని 10-11 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. నిన్న ఒక సహోదరుడు కరీంనగర్ అనే ప్రాంతంలో జోసఫ్ అనే సహోదరుడు మరి ఇంట్లో మరి ఏ గొడవ నాకు తెలియదు, కానీ అంటే ఏ గొడవ కాదు చెప్పాడు, లక్ష్మణ్ నిన్న చెప్పాడు. అతను ముస్లిమ్స్ వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని నమ్ముకున్నాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ఇంట్లో తెలియకుండా సీక్రెట్గానే మందిరానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. తను ముంబై వర్క్కి వెళ్ళాడట. ఇంటికాడ తనకి వివాహం ఎందుకు దొరికితే ఇంటికి పెయింట్లు వేద్దామని ఇల్లంతా శుభ్రం చేస్తారు కదండి. అలా తీస్తున్నప్పుడు బైబిల్ దొరికిందట. అలాగే దాని మీద జోసఫ్ నెంబరు రాసిందట. వెంటనే ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మంటే వచ్చాడట ఇంటికి. వచ్చిన తర్వాత నువ్వెందుకు నమ్ముకున్నావు? అతడు యేసుక్రీస్తు అని ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త, ముస్లిమ్స్ కదా వాళ్ళు అలాగే ప్రవక్త. అసలు మనం అలా వెళ్ళకూడదు, అది తప్పు. నువ్వు విడిచిపెట్టేసి వాళ్ళకు నియమాలు ఉంటాయంటే వీళ్ళకి ఒప్పుకొని, ఇక నా దేవుడు అల్లా అయినా ఒప్పుకుని నువ్వు ఆ బైబిల్ పడేయాలి అని వాళ్ళు అన్నారట. అలా చేయని పక్షంలో నువ్వు బయటికి వెళ్ళిపోవాలన్నారట. ఇంకా నేను
యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టను అని ఒక నిర్ణయం తీసుకుని చెప్పేశాడట. చెప్పేస్తే బయట బొమ్మని తన దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకుని తన దగ్గర బైక్ తీసేసుకుని బయట పంపించేస్తే రెడ్డి రోడ్డు మీద ఉండగా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చచ్చిపోదాము అనే ఒక నిర్ణయం తీసుకున్న ఆయన సెల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు చర్చికి వెళ్ళలేదంటే బాప్టిజం తీసుకున్న తర్వాత సెల్లోనే చూస్తున్నాడట అందరి. అయితే ఆ రోజు నేను 5వ తారీఖు మాట్లాడిన ఎక్కువ దేవుని పరిచయలో యూట్యూబ్లో ఉన్న ఆ వాక్యం వచ్చిందండి. అతను చూసింది 6వ తారీఖు అనుకుంటా, అంటే నిన్నగా మొన్న శనివారం. నేను 5వ తారీఖు మాట్లాడి అంటే అలా చూసేటప్పుడు ఆ మాట వినబడిందట. చనిపోదాం అనుకున్న ఆయన వెంటనే, అవును కదా నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఆయనకి నచ్చినట్టుగా బ్రతకట్లేదు. ఆ రోజు ఆ వాక్యంలో మనం దేవుడు అదే మాట్లాడాడు కాబట్టి ఆ మాట ఆయనకి దేవుడు వెళ్ళేలా చేశాడు. చనిపోదామని నిర్ణయం తీసుకున్న జోసఫ్, లేదు నేను ఏదైనా సాధించాలి అని మళ్ళీ నాకు నిన్న కాల్ చేసినట్టు నేను మధ్యలో ఉన్నాను కనుక తర్వాత చేస్తాను, మధ్యాహ్నం చేసి విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, కరీంనగర్ నుంచి నడిచి బొంబాయి వెళ్ళాలన్నాడు. నేను ఒకటే చెప్పాను, ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసుకో, ఎవరొకరు దేవుడు సహాయం పంపిస్తాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడైతే అక్కడ యథార్థంగా నీతిగా దేవుళ్ళ బ్రతుకు, దేవుడు నీకు తోడై మనుషులు నమ్ముకున్నటి కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని చెప్పానండి. మరి ఇల్లడల్లి తెలియదు, ఈరోజు ఫోన్ చేయాలి. అయితే ఇది ఎందుకు నేను మీతో పంచుకున్నానంటే, ఈ ఉదయకాల సమయంలో లేదా ఎక్కువ జామునే వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇలా వాక్యం చెప్పినప్పుడు ఎంతోమంది, ఎక్కువ మంది వినేయాలి, ఎక్కువ మంది వినాలి అన్న కోరిక నాకైతే లేదు. కానీ 2-3 విన్నా, అందులో ఒక్కరు మారిన, ఒక్కరిని ఈ వాక్యం బలపరిచిన, దేవుడు బలపరిచిన నేను చాలా ధన్యుణ్ణి అని భావిస్తూ చేస్తున్నాడు. ఎందుకంటే కొంతమంది ఆ పాస్టర్ గారి పెద్ద ఎవరు చూడరు, తక్కువ మంది చూస్తారు అనుకున్నా నాకు పర్లేదు, ఎవరు చూడకపోయినా పర్లేదు, ఒక్కరికైనా ఇది బలాలిస్తే నేను చాలా ఆనందంగా భావిస్తానండి. ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం, దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన పని. కాబట్టి జోసఫ్తో ఒకటి చెప్పాను, తమ్ముడు మనుషులు నమ్ముకున్నటి కంటే దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. చూడ మాట కూడా చూద్దాం చాలా గుర్తుగా ఉంటుంది. వెంటనే అదే నేను ఇప్పటి వరకు దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, కానీ వాక్యం వింటున్నాను, యూట్యూబ్లో వాక్యం వింటున్నాను, కానీ వాక్యానుసారంగా నేను బ్రతకట్లేదు. కాబట్టే నా జీవితం ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఎవరికి భయపడను, నేను వాక్యాన్ని బట్టే బ్రతుకుతాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను అన్న నిర్ణయం తీసుకున్నాడు. వీలైతే అతని చేత కూడా మీకు ఆ సాక్ష్యం చెప్పించే పనిలో ఉంటాను. ఎందుకంటే మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు చూపిస్తే ఎంతోమంది అండి నిజంగా ఈరోజు మనుషులు పట్టించుకోక మీ ఒంటరి అయిపోయాము, మాకెవరు తోడు లేరు, మా బంధువులు మాతో మాట్లాడటలేదు అని భయపడిపోయేవారు చాలామంది ఉన్నారు ఈరోజు. అలా భయపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన పని లేదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడింది ఇక్కడ? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రేమ దేవుని వల్ల మేలు. నిజంగా చూడండి ఎంత అద్భుతం, నిజంగా నాకు చాలా ఆనందం వేసిందండి. నిజమే, మహిమగా బలభద్రపురంలో మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరం చిన్నది, రేక్ సెట్, 4 స్తంభాలు వేస్తారు అనుకున్నాం, కానీ అనేకులు రావడానికి దేవుడు కృప చూపిస్తూ
అనేక కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, అనారోగ్యాలు ఉన్నవారు వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఆ జీవితాల్లో నిజమంటే ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్య పోవాలి అంటే నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎవరెవరు మాట్లాడితే ఎవరు అడిగితే పోదు. నువ్వు వచ్చి నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ గోడు, నీ మొర వాడిని ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం వింటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతుకుతావో నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడు అన్నారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, నువ్వు వారి నమ్ముకోవద్దు. అదే చెప్పారండి జోసెఫ్ తమ్ముడికి కూడా. కరీంనగర్ మా తమ్ముడిది నిజంగా చాలా ఆనందం, సంతోషం. నిజమే. ఈరోజు మరి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో మీ కుటుంబాలు మీకును కష్టాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు ఏదో ఉంటుంది, లేకుండా ఉండదు. దేనికి భయపడకండి. మీరు మీ దగ్గరలో ఉన్న పాద సన్నిధికి, అది దేవుడి సన్నిధికి వెళ్ళండి, మోకరించండి, ప్రార్థించండి. దేవుడు మీకు సమస్యను దూరం చేస్తాడు. సమస్య ఉన్నప్పటికీ మీకు బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అందుకంటే ఏం కావాలన్నప్పుడు మనకి ఆ సమస్య వచ్చినప్పుడు ధైర్యం ఉన్నామనుకోండి, సమస్య వెనక్కి వెళ్ళిపోతుంది. మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు ధైర్యం ఉన్నామనుకోండి, కష్టం వెనక్కిపోతుంది. లేదా ఉన్నా మనం గొప్పగా ఉంటాం. ప్రేమ దేవుడు అన్నారా. ఈరోజు చాలా మంది నలిగిపోతున్నారు. ఆ తమ్ముడు చచ్చిపోవాలనుకున్నాడు. ఇంకా నాకు ఎవరున్నారు, నా ఇంటి వారే, నా తల్లిదండ్రులే, నా అన్నలే, నా బంధువులే గిట్టేశారు, నాకు ఇంకేంటి ఆధారం, చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్న అతను దేవుడు మాట్లాడాడు, ఇదిగో నువ్వు వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నావా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావా. ఎప్పుడైతే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావో, ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నావో, కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయినా ఏ వచ్చినప్పటికీ కూడా నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించిన మాట ప్రకారం బ్రతుకుతున్నావో, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు. మనిషిని విడిచిపెట్టచ్చు, తల్లి విడిచిపెట్టొచ్చేమో, తండ్రి విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రేమ దేవుడు వల్ల. కాబట్టి ప్రేమ దేవుడు నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు మనుషుల దగ్గర ఏడవద్దు, మనుషుల దగ్గర బాధపడద్దు. నీ గదిలోకి వెళ్ళిపో, ఒంటరిగా మోకరించు, ప్రార్థన చేయి. తండ్రి, ఒక మనిషితో నువ్వు ఎలా అయితే మాట్లాడతావో అలాగే దేవుడితో కూడా మాట్లాడు. మనిషి దగ్గర నువ్వు దాస్తావేమో, దేవుడికి దాయకలేదు, దేవుడికి మొత్తం చెప్పేయచ్చు. ఆయన నీ హృదయ అంతరంగంలో ఎరిగినవాడు కనుక దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు మనుష్యులను నమ్ముకోవద్దు, నువ్వు దేవుణ్ణి గడపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నిజమే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన మాట మనందరూ హృదయాలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి వాక్యం నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. యువతికాల సమయంలో దేవునితో గడపడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రేపు మళ్ళీ యువతికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా పరిచయంలో కలుసుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మనుష్యులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమైన తండ్రి నాయన, మనుష్యులు మా సమస్యను తీర్చలేకపోవచ్చు, కానీ మీరు మాకున్న ప్రతి సమస్యను తీర్చి మమ్మల్ని ధైర్యపరిచి నిలబెట్టే దేవుడు. కాబట్టి నీ మాట గొప్పది తండ్రి. నీ మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వదిలేసేవారుగా కాకుండా విన్న మాట ప్రకారం బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేవారు. మా ప్రభుత్వంలో రాని యేసు క్రీస్తు వరకు నామం నీ ప్రార్థన మనం అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ నన్ను సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మన రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాము. అంతవరకు దేవునితో గొప్పగా మీరు కొనసాగడం